ఆ అక్క చెల్లెమ్మని ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత. వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్, వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం. ఆ అక్క చెల్లెమ్మలకు నికరంగా కేవలం పావుల వడ్డీ మాత్రమే ఆ అక్క చెల్లెమ్మలకు ఈ 35,000 రూపాయలకు మీద పడే వడ్డీ అవుతుంది. ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం. సార్, ఇప్పుడు మీ అనుమతితో కొంతమంది లబ్ధిదారులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో విత్ యువర్ పర్మిషన్, ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ విశాఖపట్నం కలెక్టర్ సార్ మల్లికార్జున్ టు ప్లీజ్ రెస్పాండ్. సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. సార్, ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానికులకి మేయర్ హరి వెంకట కుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు చేస్తున్నారు సార్. సార్, మీ అనుమతి సార్. సో మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సార్ మనకు ల్యాండ్ పోలింగ్ ప్రాసెస్ ద్వారా సుమారుగా 1,35,000 మందికి మరి చేతుల మీద మనం పత్రాలు కూడా పంచుకోవడం జరిగింది సార్. అలాగే సార్ మనకి అందరికి కూడా హౌస్ సైడ్స్ సంబంధించిన హౌస్ కూడా శాంక్షన్ కావడం జరిగింది సార్. సో అందులో మనకి 94,000 పైచలకు మనకి ఆప్షన్ 3 హౌసెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇంకా సుమారుగా మనకి 62,000 పైచలకు మంది గెలిపించి మనం 35,000 రూపాయల ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఉందో సార్ చేయడం జరిగింది సార్. సార్, ఇందులో మనకి ఈరోజు సుమారుగా మనకి సుమారు 1 కోటి రూపాయల పైచలకు మనకి ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కింద మనకి ఇక్కడ స్థానికంగా విశాఖపట్నం జిల్లాకి రావడం జరుగుతూ ఉంది సార్. సార్, ఇందులో మనకి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో మనకు మాట్లాడడానికి తమతో వాళ్ళ భావాలను సేవ చేసుకోవడానికి మనకి కనకల హైమావతి అని ఒక బెనిఫిషరీ మనకి ఇక్కడ ఉన్నారు సార్. సార్, ఈవిడ మనకి చంద్రంపాలెంలో ఒక అద్దె ఇంట్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్. యాక్చువల్గా సార్, దీనికి మనకి తమ్ముడుపల్లి అనే ఒక పెద్ద లేఅవుట్ ఉంది సార్. సుమారుగా ఒక 17,000 మందికి ఒకే పెద్ద లేఅవుట్ వేసాం సార్. అక్కడ ఆ లేఅవుట్లో తనకి ఇల్లు ఇక్కడ హౌస్ ఇప్పించేసి హౌస్ కూడా ఈరోజు ఆర్సీ లెవెల్లో కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది సార్. రూట్ లెవెల్ కంప్లీషన్ అవుతుంది సార్. సార్, దీనికి అంటే సామాజికంగా వెనుకబడిన వర్గానికి సంబంధించిన ఈ మహిళ సార్. దీని సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం తరఫున ఆవిడ సభ్యురాలు ఉండి ఈ 35,000 రూపాయల లోన్ కోసం తీసుకోవడం జరిగింది సార్. సో మీ అనుమతితో శ్రీ హైమావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మళ్ళీ. బాగున్నారమ్మా కళ్యాణమ్మ తల్లి? బాగున్నారు తల్లి? హరికుమారమ్మ తల్లి బాగున్నారమ్మా? యా, సారీ, మళ్ళీ ప్లీజ్ గో. నమస్తే జగనన్న. నమస్తే తల్లి. నా పేరు హైమావతి అన్న. విశాఖపట్నం చంద్రంపాలెం 7వ వార్డు చెప్తున్నానన్న. నేను 12 సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అద్భుతంగానే ఉంటున్నానన్న. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా జిల్లాలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న. ఒక సాయంత్రం అయ్యేసరికి 8 అయ్యేసరికి లైట్లు ఆపేయాలి, 2 నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ముందున్న ప్రభుత్వాలు ఇల్లు కోసం తిరిగి వస్తాయన్న. అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ల సహాయంతో సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తంగుడుగిరిలో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒక్కటి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేని నాకు ఈ రోజు ఒక లక్షాధికారిగా ఒక 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు. అదేవిధంగా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్నా. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా నేను ఆశా వడ్డీ పొందుతున్నానన్నా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్నా. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు, బంజరు భూములుగా ఉన్నాయన్నా. మేము ఇక్కడ ఉండగలమా? ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా